పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు భూపే సుబ్బిరామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొని కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే కార్యక్రమం ముగిసిన తరువాత కడప నగర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొంతమంది కార్పొరేటర్ల వైఖరిపై పార్టీ అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మారినా మనసు మాత్రం పాత పార్టీలోనే ఉందన్న విమర్శలు సైకిల్ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ముక్కర సుబ్బారెడ్డికి నగర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించినప్పటికీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన గైహాజరు కావడం చర్చనీయాంశమైనది. కడప అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, కష్టకాలంలో పార్టీని నడిపిన శ్రీనివాస్ రెడ్డి ఫ్యాన్ పార్టీ నుంచి వచ్చిన నాయకులతో ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పసుపు కండవ కప్పుకున్న కొంతమంది కొత్త కార్పొరేటర్ల ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఉన్న వారితో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో సైకిల్ పార్టీ నేతలు ఎలా ఎదుర్కొంటారు అన్న చర్చ రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.